హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం మటన్ మరియు టమాటా ప్యూరీ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నామండి. మటన్ 1/2 kgని తీసుకొని 2-3 సార్లు సాల్ట్ వాటర్లో వాష్ చేసాము. తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేసుకున్నామండి, 4 స్పూన్స్. అందులోనే మనం బిగ్ సైజ్ ఆనియన్స్ 3 కట్ చేసి వేసుకున్నాము. సన్నగా కట్ చేసి వేసుకుంటే మనకు త్వరగా ఉడికిపోతుందండి. ఇది గ్రేవీ టైప్ వస్తుందండి కర్రీ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత బాగా కలిపేసుకుందాం. ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేసుకునే విధంగా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. రైస్కైనా రోటీకైనా బాగుంటుందండి. మేమైతే బగారా రైస్తో సర్వ్ చేసాము. కొంచెం ఇది ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, 2 స్పూన్లు. బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఒక మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఉడికించాలి ఆనియన్స్. ఇంకా ఈరోజు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే కూడా బాగా ఉడికిపోతాయండి ఆనియన్స్ అనేవి. ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేస్తున్నాము. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలి. బోన్లెస్ మటన్ అండి. ఇలా మొత్తం కలిపేసుకుందామండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించేద్దాం. కొంతమంది కుక్కర్లో వండేసుకుంటారంటే ఈజీగా అయిపోతుందని, కానీ మనకి కర్రీ చెప్ప పడుతుందండి కుక్కర్లో వండితే. కొద్దిగా సాల్ట్ అయితే వేసాము, 1/2 స్పూను. తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికిచ్చేద్దామండి. ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాము. ఇందులో కారం, ఉప్పు అవన్నీ వేసుకుందామండి. ఉప్పు ఆల్రెడీ కొద్దిగా వేసాము, ఇంకొంచెం ఉప్పు వేసేసి మనం కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేద్దాం. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి. మొత్తం పుదీనా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. మొత్తం ఇలా మనకి ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఉడికించాలండి. తర్వాత ఇందులోనే ఒక 3 టమాటాలు ప్యూరీ తీసుకొని మిక్సీలో వేసుకొని ప్యూరీ తీసుకుందామండి. ఇది మూత తీసేసి టమాటా ప్యూరీని వేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉడికించాలండి. కొద్దిగా కొబ్బరి పొడి వేస్తున్నాము. మూత తీసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. తర్వాత మూత తీసేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా వాటర్ వేసామండి. ఇందాక వాటర్ వేయలేదు. వాటర్లో కొంచెం మసాలా, గరం మసాలా వేసుకోవాలండి. ఒకసారి గ్రేవీ టైప్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసాము. ఇందులో కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించాలండి. 1/2 అవర్ పైన ఉడికించామండి మటన్ అయితే. గరం మసాలా వేస్తున్నాము, ఇంట్లో ప్రిపేర్ చేసింది. కొంచెం ధనియాల పొడి వేసేసి కొత్తిమీర వేసేసి ఇంకొక 5 మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ మటన్ టమాటా ప్యూరీ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.